నేటికి మరి రైతన్నలు తమ యొక్క పంట పొలాలను కోసి దాదాపు 26-27 రోజులు గడుస్తున్నప్పటికి కూడా మరి ఇప్పటికి కూడా చెన్నూరు నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కానీ మరి నిన్నటికి నిన్న రైతులు జైపూర్లో కావచ్చు, చెన్నూరు పట్టణ కేంద్రంలో కావచ్చు, అదేవిధంగా వివిధ మండలాల్లో రైతులు తమ యొక్క నూరారు గాలాలు కష్టపడ్డటువంటి పంటను కొనుగోలు చేయండి మొర్రు అంటూ మొరబెట్టుకుంటూ మరి ఈ యొక్క మంత్రి గారిని విన్నపిస్తూ మంత్రి గారికి చెప్తున్నప్పటికీ కూడా కనీసం మంత్రి గారికి సోయి లేకుండా ఈ యొక్క రైతన్నలను పట్టించుకోకుండా మరి ఆయన తన యొక్క పదవులను ఎంజాయ్ చేస్తూ దేశ విదేశాలు తిరుగుతున్నారు. కానీ ఇక్కడ మండు టెండలో మరి నిప్పుల కొలిమి లాంటి ఎండలో పచ్చి గడ్డి వేస్తే బగ్గుమనేటువంటి ఎండలో 46-47 డిగ్రీలు ఉన్నప్పటికీ కూడా మరి రైతులు తమ యొక్క పండించుకున్నటువంటి పంటను అమ్మడానికి ఈరోజు మరి గోదాముల దగ్గర చెన్నూరు నియోజకవర్గంలోని చెన్నూరు పట్టణ కేంద్రంలో గోదాముల దగ్గర కావచ్చు, మార్కెట్ యార్డ్ దగ్గర కావచ్చు, మరి ఇంత ఎండలో కూడా తమ యొక్క ఆహారాన్ని అదేవిధంగా తమ యొక్క దప్పికను కూడా మర్చిపోయి మరి మా పంటను కొనండి అని మరి ఈరోజు వందలాది లారీలతో, వందలాది ట్రాక్టర్లతో వేలాది మంది రైతులు తమ యొక్క పంటను కొనుగోలు చేయమని రహదారిపైన దిగ్బంధం చేస్తే కూడా కనీసం మంత్రి గారికి ఈ యొక్క కాంగ్రెస్ కర్కశత్వ కార్మిక శాఖ మంత్రికి కనికరం లేకుండా రైతులను యాదిమర్చి రైతులు రామకోసపడుతుంటే కూడా తమ యొక్క పదవులను ఎంజాయ్ చేస్తూ మరి దేశ విదేశాలు తిరుగుతున్నాడంటే ఈ రైతులంటే ఎందుకింత చులకన, ఈ రైతులంటే ఎందుకింత నిర్లక్ష్యం, మరి ఈ రైతులంటే ఎందుకింత హేళనని ఈ మంత్రి గారిని అడుగుతున్నా. ఆనాడు అధికారంలోకి రావడానికి రైతులను మభ్యపెట్టి మాయమాటలు చెప్పి మరి లేనిపోని కల్లబొల్లి మాటలు చెప్పి అరిచేతిలో వైకుంఠాన్ని చూపించి అరిచేతిలో మరి బంగారు పల్లెన్ని చూపించి ఈరోజు అధికారం రాగానే రైతులను గాలి కొదిలేసి పాలనను గాలి వదిలేసి ఈరోజు మరి తమ యొక్క పదవులను ఎంజాయ్ చేస్తుంటే మొన్నటికి మొన్న పెద్దపల్లి నియోజకవర్గంలో కావచ్చు, మంచిర్యాల నియోజకవర్గంలో కావచ్చు, మంత్రి గారిని కావచ్చు, ఎంపీ గారిని కావచ్చు మా పంటను కొనుగోలు చేయమని రైతులు ప్రశ్నిస్తే మరి నేను సిఎస్కు లేఖ రాసిన, చీఫ్ సెక్రటరీకి లేఖ రాసిన అని అంటాడు. ఇక్కడ మంత్రి గారేమో మా యొక్క పనులు చేయండి, మా రోడ్లను మంచిగా చేయండి కేతనపల్లిలో ఈ యొక్క మంత్రి వివేక్ గారిని నిలదీస్తే మరి మంత్రి గారేమో నన్ను కాదు ప్రభుత్వాన్ని అడగమంటారు. అరే అధికారంలో ఉన్నది మీరు, పదవులలో ఉన్నది మీరు, పార్టీలలో ఉన్నది మీరు, పరపతి ఉన్నది మీకు, మరి ఈ రకంగా ప్రభుత్వాన్ని అడగండి అని అనడం కొంచెమన్నా సిగ్గు లేదా నేను అడుగుతున్నా. మీరు కేవలం అధికారం కోసమేనా ఇలాంటి కలబొల్లి మాటలు చెప్తూ రైతుల యొక్క ఉసురు తీసుకుంటున్నారు? ఇప్పటికీ చెన్నూరు నియోజకవర్గంలో కావచ్చు, మంచిర్యాల జిల్లాలో కావచ్చు 334 వడ్ల కొనుగోలు కేంద్రాల్లో దాదాపుగా 2,80,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటే నేటికి కేవలం మరి 77,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారంటే ఈ యొక్క మంత్రి నిర్లక్ష్యం ఏ విధంగా ఉండో ఈ యొక్క సందర్భంగా మరి రైతులందరూ దయచేసి అర్థం చేసుకోవాలి. ఇకపోతే ముఖ్యమంత్రి గారేమో రైతులను అరిగోస పెడుతూ అనేక ఇబ్బందులు పెడుతున్నారు. ఈ ముఖ్యమంత్రి ఏమంటున్నారంటే దాదాపుగా మేము వడ్లను కొనుగోలు చేసినాం, మా పార్టీకి మా ప్రభుత్వానికి మా యొక్క పనితనమే రెఫరెండం అంటారు. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి, ఈరోజు రైతులు ఇంత ఎండలో కూడా ఇబ్బంది పడుతుంటే మరి రైతుల చేత కాళ్ళు మొక్కించుకున్నటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి తీసుకొచ్చినామంటే ఇదేనా నీ పార్టీకి రెఫరెండం? రైతుల చేత అధికారుల యొక్క కాళ్ళు మొక్కించుకోవడమేనా నీ పార్టీకి రెఫరెండం అని అడుగుతున్నా. దయచేసి ఇప్పటికైనా మంత్రి గారు వెంటనే స్పందించి మీరు ఎక్కడున్నా కానీ ఈ యొక్క ధాన్యం కొనుగోలును ముమ్మరం చేయాలి. మరి ఇక్కడ ఉన్నటువంటి లారీలను కావచ్చు, ట్రాక్టర్లు కావచ్చును వెంటనే మరి అన్లోడింగ్ చేయించుకొని ఈ యొక్క పంటను కొనుగోలు చేయాలి. లేకపోతే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం, వెంటనే నీ యొక్క పదవికి రాజీనామా చేయి, లేదంటే రైతులతో కలిసి పెద్ద మొత్తంలో మీ యొక్క కార్యాలయం ముందట వడ్ల ధాన్యపు గింజలతో మేము ధర్నా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ.